ఈ టెంపుల్కి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? మనం వెళ్ళగానే ఇక్కడ మనకి బోర్డు అయితే కనిపిస్తుంది, అమ్మ శక్తిపీఠం అనేసి. అక్కడే పక్కనే ఉన్న మేమైతే బెల్లం దీపాలు అయితే తీసుకున్నాము. ఇక్కడ బెల్లం దీపాలు, గుమ్మడికాయ దీపాలు, ఉప్పు దీపం చాలా ఫేమస్. ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఇది ఎక్కడో కాదండి, బెంగళూరు దగ్గరలో ఉన్న హొస్కోట కంబలీపుర దగ్గరున్న కాటేరమ్మ టెంపుల్కి అయితే మనం వచ్చేసామండి. కాటేరమ్మ అంటే చాలామందికి తెలుసు, సలార్ మూవీలో అయితే ఈ పేరు బాగా వినింటారనమాట. అక్కడికైతే మనం వచ్చేసాము. నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. నిజంగా కాటేరమ్మను చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది. అమ్మవారిని ఎంత చూసినా తనివి తీరలేదు నాకైతే. కానీ అమ్మవారిని అయితే పార్వతీ స్వరూపం అని అంటారు ఇక్కడైతే. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడన్నా వెళ్ళింటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కాటేరమ్మ అని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇక్కడ బెల్లం దీపాలు అయితే వెలిగిస్తున్నాము. ఇక్కడ బెల్లం దీపాలు వెలిగిస్తారనమాట. 9, 5 బెల్లం దీపాలు అయితే వెలిగిస్తారు ఇక్కడ. బెల్లం దీపం మాత్రమే కాదండి, గుమ్మడికాయ దీపం అలాగే ఉప్పు దీపం వెలిగిస్తారు. తీరని కోరిక ఏదున్నా సరే కాటేరమ్మను దర్శించుకొని భక్తితో కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం అయితే ఇక్కడ ఉందన్నమాట. నిజంగా కాటేరమ్మ గుడిని దర్శించుకోవడం నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. కాటేరమ్మ టెంపుల్లో ఎక్కడ చూసినా సరే ఇలా మనకి ముడుపులు అయితే కనిపిస్తాయి. ఎర్రని బట్టలు, టెంకాయ, పసుపు, కుంకుమేసి అలా మనకు కనిపిస్తున్న చెట్టుకైతే కడతారనమాట. అలా కడితే మన కోరికలు ఖచ్చితంగా తీరుతాయనే ఒక నమ్మకం అయితే ఇక్కడ ఉంది. ఎక్కడ చూసినా సరే తాళం గుర్తులు అయితే కనిపిస్తాయి. ఈ తాళం గుర్తులు ఎందుకంటే మన కుటుంబం మీద కానీ మన మీద కానీ ఏ చెడు దుష్టశక్తులు ఉన్నా సరే ఇక్కడ తాళం వేసామంటే చాలు, అది అక్కడే ఆగిపోతుందని ఒక నమ్మకం అయితే ఇక్కడ ఉంది. కాటేరమ్మ దుష్ట సంహారిణి కాబట్టి అది ఇక్కడ బాగా నమ్ముతారు. చూసారు కదా, చెట్టు నిండు కొబ్బరికాయలే. ఎక్కడ చూసినా కొబ్బరికాయలు ఇలా ముడుపులుగా కట్టారనమాట. రండి మనం కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ ముడుపుగా కడదాము. మేమైతే కలిసి అందరం అయితే వెళ్ళామన్నమాట. ఇదిగో చూడండి, నేను కూడా ఒక ముడుపు అయితే తీసుకున్నాను అమ్మవారికి అయితే కట్టడానికి అనమాట. మేమైతే చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసి ముడుపు అయితే కట్టడానికి అయితే వెళ్ళామన్నమాట. మాకైతే ముడుపు కట్టడానికి చోటే లేదు, కానీ ఎట్టకేళ్ళ ఒక్కొక్క చోటు అయితే చూసుకొని అమ్మవారికి అయితే ముడుపు అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశాను. తీరని కోరికలు ఏమున్నా సరే ఇక్కడ మనం ముడుపు కట్టామంటే ఖచ్చితంగా తీరాల్సిందే. కాటేరమ్మ శక్తి అంటే అటువంటిదనమాట. నేను మా ఆయన కలిసి అయితే ముడుపు అయితే కట్టామన్నమాట. ఇలా కాటేరమ్మ ఎదురుగా నిలబెట్టి దిష్టి అయితే తీస్తున్నారు. నిమ్మకాయలతో అయితే దిష్టి అయితే తీస్తారనమాట. ఎటువంటి నరదిష్టి ఉన్నా సరే ఇలా దిష్టి తీపించుకుంటే వెళ్ళిపోతుందనే నమ్మకం అయితే ఇక్కడ ఉంది. నేను పిల్లలు అందరం అయితే ఇలా దిష్టి అయితే తీపించుకున్నాము. అలా ముడుపు కట్టి బయటకు రాగానే ఇలా అమ్మవారు అయితే దర్శనమిస్తారు. చూడండి ఎంత బాగుందో, చెట్టు నిండా ముడుపులే. ఎక్కడ చూసినా అమ్మవారి కోసం ముడుపులు అయితే కట్టారనమాట. ఎన్ని ముడుపులు కట్టారంటే తీరని కోరికలు తీరుతాయనే ఒక గట్టి నమ్మకం అయితే ఇక్కడ ఉంది. మీరు ఎప్పుడన్నా కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళారా? వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. గుడి మొత్తం చూపించావు కానీ కాటేరమ్మని చూపించట్లేదు ఏంటి అక్క అనుకుంటున్నారా? వెళ్దాం రండి. వెళ్ళే దావలో అయితే నాకు ఇది కనిపించింది అనమాట. మన చేతికున్న గాజులు కానీ అంతరాలు కానీ ఏవైనా సరే ఇలా దారాలుగా కడతారు. ఇలా ఎందుకు కడతారో నాకైతే తెలియదు, మీకైతే తెలిసింటే ఖచ్చితంగా చెప్పండి. నేనైతే కాటేరమ్మ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. నిజంగా చెప్తున్న అమ్మవారి దర్శనం చాలా బాగైంది. బయటికి వచ్చిన వెంటనే నా తమ్ముడైతే గాజులు వేయించాడు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది.